హాయ్ ఎవ్రీవన్. వెదర్ చాలా కూల్గా ఉంటుంది. ఇలాంటి టైంలో అందరికీ ఫ్లూ అటాక్ అవుతూ ఉంటుంది. అందరికీ కోల్డ్, కాఫ్ ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఇలాంటి టైంలో ఇలా ధనియాలు వేసుకొని మిరియాల రసం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 2 టమాటాస్ని తీసుకొని బాయిలింగ్కి పెట్టేశాను. సో అవి బాయిల్ అయ్యే లోపల నేను ఇక్కడ టామరిన్ నానబెట్టేసుకుంటున్నాను. ఇలా రోలింగ్ బాయిల్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అది కూల్ అయ్యేంత వరకు వదిలేయాలి. ఈలోపు రసంలోకి వేసుకోవాల్సిన మసాలా మనం ప్రిపేర్ చేసుకుందాం. నాట్ మసాలా, లైక్ 1 స్పూన్ మిరియాలు, అలాగే 1 స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం కోర్స్గా, లైక్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా ముద్దగా అయ్యేలాగా ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట. సో ఇవి కూల్ అయిపోయాయి టమాటాసు. దాని మీద ఉన్న పీల్ ఉంటుంది కదా, సో అది ఈజీగా వచ్చేస్తుంది బాయిల్ అయింది కాబట్టి. సో ఆ పీల్ తీసేసుకొని స్కిన్ మనము ఆ టమాటాని అందులోకి పిండేసుకోవాలి. సో బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకేదైనా గుజ్జు పైన తొక్కలా ఉంటే అది తీసేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని, ఇంకా చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము ఇందులోకి సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకొని చింతపండు రసం కూడా ఇందులోకి వేసేసుకొని మనము దంచి పెట్టుకున్న మిరియాలు, ధనియాలు మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనము ఏదైనా స్పూన్తో అలాగా కలిపే కంటే కూడా మన చేతితో ఇలా బాగా కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఏమైనా లైక్ ఎక్కువ తొక్కలు ఇట్లాగా అనిపిస్తే మీరు నేను చెప్పినప్పుడు దీన్ని స్టెయిన్ చేసుకోవచ్చు. సో స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి కొత్తిమీర కాడలేసం మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు. సో అవి యాడ్ చేసుకొని దాంతోపాటు స్వీట్నర్గా 1/4 స్పూన్ నేను ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో రసం ఇలా బాయిల్ అవ్వాలి, రోలింగ్ బాయిల్. సో ఇప్పుడు మనము కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా పోపు పెట్టేసుకోవటమే. పోపు పెట్టేటప్పుడు జస్ట్ ఆయిల్లోకి పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, దాంతోపాటు ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలి. పోపు అస్సలు మాడిపోకూడదు, ఇంగువ కరెక్ట్గా ఉండాలి. సో ఇంగువ కరెక్ట్గా వేయటం వల్లనే మనకి ఈ రసం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఇంగువ కరెక్ట్గా యాడ్ చేశాను. సో పోపుని ఇంకా కలిపేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా మనము ఈ రసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీన్ని అలా ఉట్టిగా సూప్ లాగా తాగేసినా కూడా చాలా బాగుంటుంది. లైక్ కాఫ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇలా ఉన్నప్పుడు చాలా మంచిగా వర్క్ అవుతుంది అన్నమాట. ఇది పిల్లలకి మనము రెగ్యులర్గా ఇది ఇచ్చినా కూడా చాలా మంచిదే. సో ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే, యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ కలుద్దాం.